ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని ఆహారం మత్తయి సువార్త 7వ అధ్యాయం 26 నుండి 29 వచనాలు. ముఖ్య గమనిక: దేవుని వాక్యం మనకు ఆహారమై ఉన్నది కావున నాతో పాటు మీరు కూడా కలిసి చదవాలి అన్నది మా చిన్న మనవి. మరియు ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిహీనుని పోలియుండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, అప్పుడది కూలబడెను, దాని పాటు గొప్పదని చెప్పెను. యేసు ఈ మాటలు చెప్పి ముగించినప్పుడు జనసమూహములు ఆయన బోధకు ఆశ్చర్యపడుచుంటిరి. ఏలయనగా ఆయన వారి శాస్త్రుల వలె కాక అధికారము గలవాని వలె వారికి బోధించెను. ఆమేన్. ఈ చిన్ని వాక్యాన్ని ప్రభు దీవించునుగాక. వాక్యం నచ్చినట్లయితే కామెంట్ చేయండి. రేపటి దేవుని ఆహారం కోసం ఛానల్ని ఫాలో చేయండి. హ్యావ్ ఎ గ్రేట్ డే.